ఇష్టమైన దానికోసం ఎంత కష్టమైనా పడతాం కదా. సో మేము ఫిష్ తెచ్చుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి మా ప్లేస్ నుంచి. ఫిష్ తో పాటు ప్రాన్స్ కూడా కొంటాం డెఫినెట్ గా. ఎందుకు అంటే మాకు ఫ్రోజన్ వి ఎందుకో నచ్చవు. ఎంతో కొంత కెమికల్ అయితే యాడ్ అయ్యి ఉంటుంది ప్రిజర్వేషన్ కోసం అని. కానీ ఫ్రెష్ ప్రాన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఇలా మనమే ఒలుచుకోవాలి. దాన్ని పీలింగ్ క్లీన్ అన్నది చాలా పెద్దది టైం టేకింగ్ ప్రాసెస్. దీనికి వెనకాల ఏదో వెయిన్ ఉంటుందంట బ్లాక్ గా, అది తీయకపోతే కూర బాగుండదని అది కూడా తీయడానికి ట్రై చేస్తున్నాము. ఇలా క్లీన్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వీక్ అంతా యూస్ చేసుకోవచ్చు ఈ ప్రాన్స్ ని. మొత్తానికి చేపల కూర సిద్ధమైంది. మూవీ ఫైటింగ్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఎంత వెలితిగా ఉంటుందో ఈ చేపల పులుసు అండి, చేపల ఫ్రై లేకపోతే అంతే వెలితిగా ఉంటది. అందుకనే ఫ్రై కూడా వండేసాము ఇలా ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసి. 2 గంటలు కష్టపడి వంట చేసి ఒక 20 మినిట్స్ తినడం కోసమా అని అనిపిస్తది. బట్ టేస్టీ ఫుడ్ తినడం కోసం ఆ మాత్రం కష్టపడినా ఏమీ పర్వాలేదు. ఇంతకీ ఇది ఏ ఫిష్ తెలుసా? మన సైడ్ పులస అంటాము, కానీ ఇది విలస. ఎందుకంటే ఇది డూప్లికేట్ పులస కాబట్టి. పుస్తులమ్మైనా పులస తినాలి అని చెప్తారు పెద్దలు. ఎందుకో మీకు ఈ పాటికి అర్థమై ఉంటది.